రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 310వ పేజీ. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. నయమాను ఎలీషా గారిని, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిని ఎంతో బ్రతిమలాడాడంట. దేనికోసం? చాలా కానుకలు పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి? సిరియా దేశం నుంచి. సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి నయమాను చాలా కానుకలు పట్టుకొచ్చాడు. ఈ కానుకలన్నీ ఎందుకు తీసుకొచ్చాడంటే, తాను కుష్టు రోగము నుంచి శుద్ధుడైనందుకు ఆ కానుకలన్నీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎలీషాను ఎంతగానో బ్రతిమలాడుతున్నాడు. ఏమని? ఈ కానుకలు తీసుకోయ్యా, నా ఏలినవాడా, దైవజనుడా, నేను దేవుడైన యెహోవా మీద మక్కువతో, ప్రేమతో నేను ఈ కానుకలన్నిటినీ తీసుకొచ్చాను, మీరు తప్పక తీసుకోవాలని ఎంత బ్రతిమలాడినా, ఎంత ప్రాధేయపడినా ఎలీషా గారు ఏమని చెప్పాడు తెలుసా? నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పకపోయెను. అతని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పకపోయెను అంటే ఏంటి? కానుకలు తీసుకోవటానికి దైవ సేవకుడు ఏమాత్రము ఇష్టం లేని వాడిగా ఉన్నాడు. అతడు శుద్ధుడయ్యాడు, కానుకలు పట్టుకొచ్చాడు. అవన్నీ కూడా యెహోవా నామమున దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త గారికి సమర్పించడానికి తీసుకొస్తే, ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన, వద్దు, నీవు తీసుకొచ్చినటువంటి దాంట్లో చిల్లి గవ్వ కూడా వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు హాయిగా ఉండు, దేవుణ్ణి విశ్వసించావు గనక నీవు సంతోషంగా ఉండి వెళ్ళిపో అన్నాడు. కానీ ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తే చూడండి, 19వ వచనంలో, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరము సాగిపోయాను. ఏమన్నాడు? నీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధిని బట్టి నీకు సంతోషం లేదు, నెమ్మది లేదు, హృదయంలో ఆనందం లేదు, దుఃఖమే, వేదనే, దానిని నువ్వు చాలా గిల్టీగా ఫీల్ అవుతా ఉన్నావు. నీ యొక్క సిరియా దేశానికి నువ్వు సైన్యాధిపతిగా ఉన్నావు, కానీ ఈ వ్యాధిని బట్టి నువ్వు చాలా బలహీనుడిగా ఉన్నావు. నీ దగ్గర శాంతి లేదు, నీ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడైతే నీకు యెహోవా నామమున శాంతి దొరికింది, సమాధానం దొరికింది. నీవు తెచ్చినటువంటి కానుకలు నాకు ఏమీ వద్దు, నా దేవుడైన యెహోవాకు కూడా అవి అవసరం లేదు. నీవు మాత్రము నెమ్మది కలిగిన వాడవై సంతోషముతో, సమాధానముతో నీ గృహానికి వెళ్ళు అని సెలవిచ్చాడు. అలాగే అతను బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని. చూసారా? యెహోవా జీవము తోడు ఏమీ వద్దని దేవుని సేవకుడు చెప్తే, ఆ సేవకుడికి కింద ఉన్నటువంటి పనివాడు ఏం చేస్తున్నాడు? నేను యెహోవా జీవము తోడు ఏది దొరికితే అది తెచ్చుకుందాం అనుకున్నాను. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తు చేత పట్టబడ్డాను, క్రీస్తుని నేను దర్శనంతో చూశాను, పట్టపగలు ఆయన ప్రత్యక్షత నాకు కలిగింది, ఆయన ఏంటో నేను గుర్తెరిగాను, ఆయన స్వరూప దర్శనాన్ని నేను చూశాను. చూసినప్పుడు నా కన్నులు కూడా ఏమైనాయి? ఫెయిల్ అయిపోయినాయి. పొరల వంటివి రాలిన తర్వాత అతడు దృష్టి పొందిన వాడయ్యాను. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. క్రీస్తు ముద్రలు నా శరీరమందున్నవి. అంటే ఏంటి? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ఏ విధంగా గాయపరచబడ్డాడో అదే విధంగా పౌలు గారికి కనపడ్డాడు. అందుకే అన్నాడు, క్రీస్తు గాయములు నా యందు, నా శరీరమందు నేను ధరించుకున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను గనక, ప్రియమైనటువంటి నా బిడ్డలారా, నేను మిమ్మల్ని క్రీస్తుతో సహవాసం చేసి కన్నాను,
నేను మీకు ఆత్మీయ తండ్రిని, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కనుక మీరును నన్ను పోలి నడువుడి అని సెలవిస్తా ఉంటాడు పౌలు గారు. మరి ఇక్కడ గెహాజీ అయితే ఎలీషాను పోలి నడవట్లా, ఎవరిని పోలి నడుస్తా ఉన్నాడు? ఇంకా ఎవరో ఉన్నారు, మార్గంలో లేని వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళని పోలి నడుస్తా ఉన్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా తీసుకోవటానికి అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. నువ్వు సమాధానంగా వెళ్ళి చాలు, మాకు అదే సంతోషం, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని రుజువైంది, చాలు నువ్వు వెళ్ళి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి నయమానుని కలుసుకొని అబద్ధాలు చెప్పాడు. ఏం చెప్పాడు? 22వ వచనం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిద్దరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనమని బతిమాలి, ఏంటి మళ్ళీ బ్రతిమలాడి. కొంతమంది సేవకులు ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోరండి. కొంతమంది సేవకులు బ్రతిమలాడితే చాలు, కూర్చొని అక్కడ ఏంటిది బ్రతిమలాడి. అర్థమవుతుందా? ఎవరిని? అంతకుముందు కూడా ఏం చేశాడు ఆయన? ఎవరిని? ఎలీషాని బ్రతిమలాడాడు, వద్దు తీసుకెళ్ళిపోమన్నాడు. ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఆయన్ని బ్రతిమలాడాడు, రెట్టింపు తీసుకో అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 2 సంచులలో 4 మణుగుల వెండి. ఏంటంట అంటే ఏంటి? ముందు అసలు అడిగింది 2 మణుగుల వెండే. ఇప్పుడు బతిలాడేటప్పటికి సరే మొహమాటం, నేను కాదనలేకపోతున్నాను కాబట్టి సరే మీరు మరి ఇచ్చినప్పుడు నేను తీసుకోవటం మరి పద్ధతే. ఏది 2 మణుగులేమో ఎవరికి? వచ్చిన వాళ్ళిద్దరికి. అబద్ధం చెప్పాడు కదా, 2 మణుగులేమో వాళ్ళకి. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న 2 మణుగులు ఎవరికి? ఈయనకి. అసలు మొత్తం 4 మణుగులు ఎవరికి? 4 ఈయనకే. చూసారా? కొంతమంది ప్రార్థనలకు వెళ్తానే ఉంటారు, వాక్యం వింటానే ఉంటారు, ప్రార్థనలు చేస్తానే ఉంటారు, సువార్త సభలకు తిరుగుతానే ఉంటారు. గిరగరా లోటాలో వేసి తిప్పుని రాళ్ళు వెళ్ళి గొయ్యి ఏ పోటాడుకు ఆ మీటింగ్కి వెళ్ళాం, ఈ ప్రార్థనకి వెళ్ళాం అంటానే ఉంటారు. చూడండి, ఎలీషా మార్గంలో నిలబడి ఉంటారు. ఎవరి మార్గంలో కాదు, గెహాజీ మార్గంలో నిలబడి ఉంటారు. హల్లెలూయా. ఎలీషా మార్గంలో నిలబడి ఉంటే గెహాజీ ఈ మార్గంలోకి ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఎవరి మార్గంలో నిలబడి ఉంటారంట? గెహాజీ మార్గంలో నిలబడి ఏం దొరుకుద్దా, ఎవరు బతిమలాడెత్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకుందామా అని పరుగులే పరుగులు. మళ్ళీ ఎవరితోడు? యెహోవా జీవముతోడు. మళ్ళీ ఆయన మధ్యలో పెట్టాల్సిందేగా, ఆయన లేకపోతే లేదు మళ్ళీ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పరివారంలో 2 వారి మీద వాటిని వేయగా వారు గెహాజీ ఇంటి ముందర వాటిని తీసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలోనికి వెళ్ళి దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. చూసారు, ఇంట్లో పెట్టుకున్నాడు, దాచుకున్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చేసాడు బల్లకి. ఎక్కడికి? చాలా మంది ఇలాగే ఉంటారండి, ఏమి ఎరగనట్టు ఎక్కడికి వచ్చేస్తారు? ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపములకి నందినావా. చిన్న ఏడుపు, చాలా జాగ్రత్తగా ఏడ్చి గబగబా పరిశుద్ధ శరీరమును పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్తమును త్రాగివేసి వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అపవిత్రులు, ఇంకా డబల్ అపవిత్రులుగా ఉంటారు అన్నమాట. ఎలా ఉంటారు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుడు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో దేవుని సేవకుడికి చెప్తాడు. ఏం చెప్తాడు? దేవుని సేవకుడికి దేవుడు చెప్తాడు. వద్దు అన్న వాటిని ముట్టుకుంటానికి వెళ్ళాడో ఆ సేవకుడు బిలాము మార్గంలో ఉంటాడు. ఏ మార్గంలో ఉంటాడు? ఎవరి మార్గం? బిలాము దగ్గర కూడా వచ్చింది మంచి ఆఫరు. దేవుడు నువ్వు వారితో కూడా వెళ్ళవద్దు అన్నాడు. వెళ్ళవద్దు అన్న తర్వాత మనోడికి మంచి ఆఫర్లు పెరిగినాయి.
ఆఫర్లు. ఏంటి ఆఫర్లు? ఇంటి నిండా వెండి బంగారంతో కొట్టేసేస్తామన్నారు. ఏమన్నారు? ఆఫర్లు పెరిగేపాటికి బిలాం గారు గాడిని పట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఏం జరిగింది ఏంటంట? ఏం జరిగింది? బిలాం ఏం బోధ చేశాడంట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినే బోధ చేశాడంట. అర్థమవుతుందా? వ్యభిచారంలోనికి వెళ్లే బోధ చేశాడంట. దేవుడు సేవకుని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, కోరుకున్నాడంటే దేవుని మాట వినటం కోసమే. ఎవరి మాట? నీ మాట కాదు, విశ్వాసుల మాట కాదు. ఎవరి మాట? లోకం మాట కాదు. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎవరి మాట వినటం కోసం సేవకుడిని దేవుడు తయారు చేసుకున్నాడంటే యేసు ప్రభు మాట వినటం కోసమే యేసు ప్రభు శిష్యులుగా చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు యెహోవా మాట వినాల్సినటువంటి బిలాము ఎవరి మాట వినటానికి వెళ్ళాడు? గొప్ప గొప్ప వారు వచ్చారంట. బాలాకు పంపిస్తే గొప్ప గొప్ప వారు వచ్చేటప్పటికి లేచి కదిలి గాడిదనెక్కి ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు? వెండి బంగారాలు ఇంటి నిండా పెట్టేటటువంటి బేయారు కుమారుడైనటువంటి బిలాము సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. గాడిద మీద వేసుకొచ్చుకుందాం అనుకున్నాడా? గాడిద ప్రయాణ వాహనం, గాడిద కాదు, ఇంటిడు వెండి బంగారాలు అంట. వామ్మో, సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చాలా మంది ఏదో ఒక దొంగ పని, ఏదో ఒక పని చేసి సెటిల్ అయిపోదాం అనుకుంటారు, స్థిరపడదాం అనుకుంటారు. దొంగతనం డబ్బు అది సెటిల్ అవటమా? దోసుకున్న సొమ్ము అది సెటిల్ అవటమా? ఎన్ని పిచ్చి మాటలు, సైతాన్ బోధ అనమాట. సైతాన్ కూడా బ్రతిమలాడుద్ది తెలుసా మీకు? దెయ్యాలు కూడా బ్రతిమలాడుతాయి తెలుసా? నయమాను బ్రతిమలాడినట్లు దెయ్యాలు బ్రతిమలాడుతున్నాయి. ఏమని? యేసు ప్రభు అని, అయ్యా మా కాలం రాకముందే నువ్వు మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా? మా కాలం ఇంకా రాలేదయ్యా, ఇంకా టైం ఉందయ్యా అని చెప్పి బతిమలాడుకుంటున్నాయి అంట. ఏమని? ఇదిగిదిగిదిగిదిగా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నావు కాబట్టి ఆ పందుల్లో దొరుకుతామయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాయి అంట. ఇక్కడ వీడు కూడా అంటున్నాడు. ఏమని? నయమాను బ్రతిమలాడుతున్నాడు. 2 మణుగులు కాదు, అవసరమైతే 4 తీసుకో, 4 తీసుకుంటే నీ మొహమాటం నేను భరించలేకపోతున్నాను కనుక సరే తీసుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు? ఏం జరిగింది? ఏం జరిగింది? మళ్ళీ వచ్చి దగ్గర సేవకుడి దగ్గర నిలబడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావా అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు, మంచినీళ్ళు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తాగేసి వచ్చాను అన్నాడు. అవునా? నా బాబే, నేను మనిషిని కాదు. ఏమన్నాడు ఎలీషా? నేను మనిషిని కాదు, నేను దేవుని ఆత్మను. నీవు ఎక్కడికి వెళ్ళావో అక్కడికి నా ఆత్మ కూడా ఏమైంది? వచ్చింది. నువ్వు చేసినటువంటి ఆ పని అంతా చూసింది. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచినీళ్ళు తాగొచ్చానని చెప్తున్నావా? వాడి వద్దు, వాడి ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. అందుకే వాడిని వెళ్ళిపోమన్నా. నువ్వు వెళ్ళి ఎగబడి తెచ్చుకున్నావు. సరే, వాడు విడిచిపెట్టినటువంటి అపవ్యాత్ర ఆత్మ ఉంది, కుష్టి రోగం. ఏం ఆత్మది? దాన్ని కూడా తీసుకుందాం అన్నాడు. ఏమన్నాడు? అది నీకు నీ వంశంలో పుట్టే ప్రతి వారికి ఆ ఆత్మ ఆవరించి ఉంటుందంట. ఏమాత్మ? కుష్టి వ్యాధి కలిగినటువంటి ఆత్మ ఆవరించి ఉంటుంది. అంతే. పుట్టే ప్రతివాడు కుష్ఠంతోనే బయటకు వస్తాడు. జయహో కుష్ఠం అనుకుంటా. ఎలా వస్తాడంట? పుట్టే ప్రతివాడు కూడా కుష్టి రోగంతోనే వచ్చేస్తాడంట. ఎగబడి, దోపుడు మీదకి ఎగబడి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. మరి ఎగబడ్డాడు. ఎవరు? ఆకాను. ఎగబడి బంగారాన్ని తెచ్చుకున్నాడు. మంచి షీనారు వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. వెండి కమ్మిలు కనపడితే వెండి కమ్మిలు తెచ్చుకున్నాడు. తన గుడారం మధ్యలో చక్కగా వైదీసి పాతిపెట్టి కప్పేసి దేవునికి ప్రతిష్టమని పలకబడినటువంటి వాటన్నిటినీ పాదాలతో తొక్కుకుంటా తిరుగుతా ఉన్నాడు. యెహోవా ధనాగారం అంటే ఏంటో తెలుసా మీకు? దేవుని దగ్గరికి వచ్చే ప్రతి సొమ్ము కూడా ఎక్కడ దాస్తాడు? యెహోవా ధనాగారంలో ఉంచాలని యెహోషువ చెప్పాడు. ఇవన్నీ కూడా యెహోషువ దగ్గరే ఉంటాయి. ఇవన్నిటిని కూడా యెహోషువనే తీసుకుంటాడు. కాబట్టి మనం తీసుకుంటే ఏం తప్పు లేదులే అనుకున్నాడు. ఏమనుకున్నాడు?
చాలా మంది ఇప్పుడు మందిరానికి కానుకలు తెచ్చే కానుకలన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? పాస్టర్ గారి దగ్గరే, పాస్టర్ గారి దగ్గరే ఉంటాయి. దేవుడు వాళ్ళ దగ్గరే ఉంచుతాడు. వాళ్ళనే ధనాగారానికి కోశాధికారులుగా చేస్తాడు. వాళ్ళ దగ్గరే ఉంచి వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాటిని వినియోగించాలని వారి చేతుల్లోనే ఉంచి వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు దేవుడు. వాడు ఏమనుకున్నాడంటే ఇవన్నీ కూడా యెహోషువ దగ్గర ఉండి యెహోషువకే సొంతం అవుతాయి అనుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సేవకుని ఏర్పరచుకునేది ఓన్లీ సువార్త ప్రకటించడం కోసమే కాదు. ఆయన పేరట వచ్చే సొమ్మంతటిని కూడా ఆ సేవకుడి దగ్గర ఉంచి ఆ సేవకు కావలసినటువంటి ప్రతి పనికి కూడా ఆ ధనాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి సొమ్ము ఎలాంటి సొమ్ము తీసుకోవాలో, ఎలాంటి సొమ్ము తీసుకోకూడదో కూడా ఆ సేవకుడికి దేవుడు చెప్తాడు. దేనిని వద్దంటే దానిని ఆ సేవకుడు వద్దని పంపించేయాల. దేనిని తీసుకోమంటే దేవుడు దాన్ని తీసుకొని దేవుని పని కోసం వాడాల. ఇది దేవుని మాట వినాలి సేవకుడు, అంతే. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ దగ్గర పెట్టాలి వీటన్నిటిని అన్నప్పుడు ఈ ఆఖాన్ ఏం చేశాడంటే ఏం పర్వాలేదులే, చాలా వెళ్తుంది కదా అక్కడికి, మనం ఇది కొంచెం తీసుకుంటే ఏం పోయిందిలే, నా వాటలో తీసుకుంటే ఏం పోయింది అనుకుని తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. దానిని బట్టి అతనికి వచ్చినటువంటి మంచి గొప్ప గిఫ్ట్ ఏంటిది, బహుమానం ఏంటి? మరణం అనేటటువంటి శత్రువు ఆకాను గుడారం చుట్టూ ఆకాను బంధువుల చుట్టూ తిరుగుతున్నాడంట. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? మరణం అనే శత్రువు మనకి శత్రువే, వాడు యేసు ప్రభు వారికి కూడా శత్రువే. ఆ మరణం అనే శత్రువుని నశింపజేసిన తర్వాతే అంతం అనేది వచ్చింది. అప్పటిదాకా అంతం అనేది రాదు. కాబట్టి ఈ రోగం అనేటటువంటి ఈ శత్రువు ఏమో ఎవరి చుట్టూ తిరుగుతుంది? గెహాజీ ఇంటి చుట్టూ, గెహాజీ కుటుంబీకుల చుట్టూ తిరుగుతా ఉంది. ఆకాను చుట్టూ ఏమో మరణము అనేటటువంటి మరణదూత తిరుగుతా ఉంది. అలాగే ఐగుప్తీయుల గృహాల్లో కూడా ఇశ్రాయేలీలు విడిపించబడేటటువంటి లాస్ట్ టైంలో ఏం జరిగిందంటే మరణదూత ఐగుప్తీయుల ప్రతి ఇంటిని కూడా ఏం చేసింది? చుట్టేసిందంటే ప్రతి ఇంటిలో ఒకడిని, జ్యేష్ఠుణ్ణి మరణం మింగేసింది. అందుకని దేవుని సొమ్ము విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దేనిని తీసుకోమంటే దానిని తీసుకొని మనం వాడాలి. దేవుడు దేనిని వద్దంటే దాన్ని విడిచిపెట్టేయాలి. ఎలీషా విషయంలో కూడా ఏం చెప్పాడంటే వాడు తెచ్చినటువంటి కానుక ఏది నీవు ముట్టుకోవద్దు, వదిలే అన్నాడు. బిలాము విషయంలో కూడా ఏం చెప్పాడంటే వాళ్ళకి సంబంధించింది నువ్వేది ముట్టుకోవద్దు, వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎగబడి వెళ్ళాడు. బిలాం ఏమైపోయాడు? బిలం అయిపోయాడు. అర్థమవుతుందా? గెహాజీ ఏమైపోయాడు? అయిపోయాడు. ఆకాన్ ఏమైపోయాడు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా చెప్తుంది. మలాకీ గ్రంథంలో దేవుని సన్నిధిలోనే దేవుని పిల్లలు దొంగలుగా ఉంటారంట. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి. వినండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలిన ప్రశ్న. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఏంటంట? అసలు ఈ ఖచ్చితంగా మనం ఇచ్చేయాలి. విశ్వాసులైనా సేవకుడైనా ఈ భాగాన్ని తీసి దేవునికి ఇచ్చేయాలి. దొంగలు అంటే లోకంలో దొంగలు కాదు. లోకంలో దొంగలకి శిక్ష పడుతుంది. దేవునిలో దొంగలు ఉన్నారు, వాళ్ళకి పడతలేదు అనుకుంటున్నారా? యోధా దొంగడే, యోధాకు పడలేదా శిక్ష? మరి దేవునిలో ఉన్న వాడికి శిక్ష పడుతున్నప్పుడు మరి భయం ఎందుకు లేదు? చాలా మందికి భయం లేదు. ఏం పర్వాలేదు, మేము దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, మాయా ప్రార్థనలు చేస్తాం, మేము చేసినటువంటి ప్రార్థన బట్టి మా దొంగతనము మాఫీ అయిపోద్ది అనుకుంటున్నారు. మీకు ఆశీర్వాదం రాదు. పైగా అట్ట ఉంచండి, మీరు దేవుని సన్నిధిలోనే దొంగలుగా కనపడతా ఉంటారు. ఎవరికి? దేవునికి. ఎవరికి? సరే, దేవునికి
పక్కన పెట్టండి. మీ అంతటికి మీకేమనిపించుద్ది? నేను దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు కనుక నేను ఎవరిని అనుకుంటావు? నువ్వు అనుకోపోయినా నీలో ఉండేటటువంటి స్పిరిట్ ఏం చేస్తుంది? అది నీ ఆత్మ కావచ్చు, దేవునికి ఇవ్వకుండా చేసేటటువంటి దురాత్మ కావచ్చు. ఏం చెప్తుంది నీలో ఉండి? నువ్వు దేవుని డబ్బుల్ని దొంగతనం చేసావని చెప్తానే ఉంటుంది. కానీ చాలా మంది మరి రాతి గుండి గల వారై బహుధైర్యంగా దేవుని సన్నిధిలో దేవుని మందులో సాగిపోయేదరు. వారిని మనం ఏం చేయలేమండి. దేవుడు కూడా ఏం చేయడు. అట్ట నిర్ణయం తీసుకుని వెళ్ళేవాళ్ళని అట్ట వదిలిపెడతాడు. ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? ఎవరు అలా మారుతారు వాళ్ళకే నష్టం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇది వాళ్ళకేనా? ఇశ్రాయేలీలకే ఈ మాట వర్తించుద్దా? దేవుని మందిరానికి యెరూషలేములోకి వెళ్ళే ఇశ్రాయేలీలు 12 గోత్రాలకు మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయా? మనం దేవుని పిల్లలం కాదా? మనం రక్షణ పొందలేదా? మనం బాప్తిస్మం తీసుకోలేదా? మనం మారు మనసు పొందలేదా? మనం ఈ విశ్వాస యాత్రలో సాగటం లేదా? మరి మనం ఎవరమే? చాలా మంది ఇందులో ఆయన కనపడుతున్నారు. ఎవరు? అందుకని నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు దీవించబడటం కోసం ఆ పని చేయమంటున్నాడు దేవుడు. నా మందిరాన్ని తీసుకొచ్చి ఉంచండి, నా మందిరంలో వాటిని ఉంచండి అంటున్నాడు. మందిరంలో ఎవరున్నారు? ఆయన సేవకుడు ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎవరు ఆధీనంలో ఉంటుంది? ఈ సొమ్ము అంతా వచ్చిన సొమ్ము సేవకుని ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు సేవకుడికి దేవుడు చెప్పే ప్రతి పని చేయాలి. మరి దేవుని పని సాగాలి అంటే సొమ్ము ఎక్కడి నుంచి రావాలి? దేవుని పిల్లల దగ్గర నుంచే రావాలి. అర్థమవుతుందా? కనిపించినటువంటి కనిపెంచిన దైవాలను ప్రేమించని నీవు కనిపించని దేవుణ్ణి ఎలాగ పూజించదు? ఎవరిని? కని పెంచిన దైవాలైనటువంటి తల్లిదండ్రులని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తావు? నీ సహోదరుల్ని ప్రేమించలేని నీవు నిన్ను ఎలా ప్రేమించుకుంటావు? నీ భార్యను ఎలా ప్రేమిస్తావు? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆయన ఆజ్ఞది, ఆయన చెప్పింది ఖచ్చితంగా మనము ఇశ్రాయేలీలైనా చేయాల్సిందే, మనమైనా చేయాల్సిందే. దేవుని ఎదుటే మనం దొంగలుగా ఉన్నాం అనుకోండి. ఏం చేశాడు? యోధా దొంగతనం చేస్తున్నాడు. యోధాని ఎన్నోసార్లు గద్దించాడంట. అయినా సరే వాడు మారాడా? మరి ఎటుపోయాడు మనకు తెలుసు. మనం ఎటు వెళ్తాం కూడా మనకే తెలుసు. మనం అడిగినా కానీ మనకు ఆశీర్వాదం రాదని మనకే తెలుసు. దీనిని చేసి నన్ను శోధించండి, నన్ను అడగండి. నన్ను శోధించడం అంటే ఏంటి? నాకు విసుగు పుట్టేదాకా, లేకపోతే మీకు విసుగు పుట్టేదాకా అడగండి. నేను పట్టజాలనంత విస్తారంగా మీకు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలోకి వస్తే, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య ఎపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? దేవుని సొమ్ము దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే సాతాను నిన్ను మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? సాతాను పరిశుద్ధాత్మను నీ హృదయంలో ఉండి నిన్ను మోసపరిచేటట్టు చేస్తుందంట. గమనించుకోవాలి, తెలుసుకోవాలి. మనం దేవుని సొమ్మునే దేవునికి మనం ఇయ్యలేకపోతున్నామంటే జరిగే క్రియ ఏంటంటే, సాతాను మనలో ఉండి దేవుని పనిని, దేవుని సొమ్మును దేవునికి వెళ్ళనీయటంలా, నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నీకు రానియటంలా. అందుకే చెప్తున్నాడు, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితు అని చెప్పాను. చూడండి, మనుషులతో అబద్ధాలు ఆడితే క్షమించబడతారండి. మనిషికి మనిషి అన్యాయం చేస్తే క్షమించబడతారు. అసలు దేవునికి అన్యాయం చేస్తే, దేవుని దగ్గరే అబద్ధాలు ఆడితే, దేవుని దగ్గరే దొంగోళ్ళుగా ఉంటే నువ్వు క్షమించబడ్డానని ఎట్టా అనుకుంటున్నావు?
అవ్వ ఏమి నమ్మిందంటే దేవుడు చనిపోతారు అనే మాట నమ్మలా, మీరు చావరు అనే మాటనే, అంటే దేవుడు చెప్పిన మాట అయితే నమ్మలేదు, కానీ సాతాను చెప్పిన మాట అయితే. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న అక్కడే, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనినైనను దేవుడు మిమ్మలను తినవద్దని చెప్పిన ప్రశ్న వేసింది. జవాబు చక్కగానే చెప్పింది, తింటే చనిపోతారని దేవుడు చెప్పాడని జవాబు చక్కగానే చెప్పింది. ఇప్పుడు ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేసింది, చావనే చావరంది. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇదేంటి, భర్తను తీసుకెళ్లి పాతి పెట్టే సంగతి కూడా భార్యకు తెలియనటువంటి భార్య ఉందన్నమాట. అవునా? భర్త చనిపోయాడు, తీసుకెళ్లి పాతి పెట్టారు, ఒక సమాధిలో పెట్టారు. మాకు పాతి పెడతాం అంటే భూమి లోపల పెడతాం కాదు, వాళ్ళు గృహంలో పెడతారు తవ్వేసినటువంటి దాంట్లో. భర్త చనిపోయాడు, అక్కడికి వెళ్ళాడు, మరి ఇక్కడ వాటాలు వేసుకున్నాం దాచుకున్నాము, మరి అబద్ధం ఆడతాకి వెళ్ళాడు, అసలు ఆడు ఏమైపోయాడు ఏంటో అనే ఇంగితం లేదు. సరే, చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు ఈవిడ కూడా వచ్చింది. ఇంచుమించు 3 గంటల సేపటికి, 3 గంటలు భర్త వెళ్ళినోడు రాలేదు, ఏమైపోయాడన్న ఇంగితం కూడా లేదు. సరే, వారి భార్య జరిగినది ఎరుగుగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? ఎంతకే? ముందు వాడు చెప్పాడు కదా చనిపోయినాడు, అదే చెప్తున్నాడు, ఇంతకే అని చెప్పాడు కదా, ఇంతకే అమ్మారంటే ఏమంటుంది? చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. చూసారా ఎంత కరెక్ట్ గా చెప్తారు మాటలు. అందుకే మగోళ్ళు అబద్ధం ఆడితేనంట అతికినట్టు ఉండదంట, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టే ఉంటుందంట. అవును అంటే ఏంటి చూడండి, అసలు ముందు చెప్తున్నాడు ఏమో డౌట్ చెప్పాడు అబద్ధం, ఏమైతే అసలు క్లారిటీగా చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదునని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. మిగుల భయం కలిగెను. ఎందుకు అబద్ధాలాడి ప్రాణాలు బాగొట్టుకుంటారు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని సొమ్ము దొంగతనం చేసి ఆశీర్వాదాలు రాకుండా చేసుకుంటారు. వాక్యం సరిగ్గా విందాం. వాక్యం సరిగ్గా విని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం దాన్ని అనుసరించినప్పుడు, చేసినప్పుడు మనం దీవించబడతాం. మన ప్రాణాలు కాపాడబడతాయి. మనం అనేక మందికి సహాయం చేసేవారంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళ విషయంలో చూడండి, అందరూ అమ్మి ఇస్తున్నారు, వీళ్ళు కూడా అమ్మి ఏం చేశారంటే దాచుకొని కొంత తెచ్చారంట. ఆయన అడుగుతున్నాడు, అమ్ముకున్నప్పుడు మీరే కదా. సరే, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంతకే ఏది, అక్కడ 10 రూపాయలకు అమ్మారు, ఇక్కడికి వచ్చి అయ్యా మేము స్థలం అమ్మామయ్యా 5 రూపాయలు వచ్చినాయి అంటున్నాడంట. ఏమంటున్నాడు? 5ఏనా వచ్చిందంటే? నిజమేనయ్యా 5ఏనయ్యా అంటాడు. సరే, అమ్మినప్పుడు అవి మీ దగ్గర ఉంచుకుంటే మీయే కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని పేరట అమ్మి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి 5 రూపాయలు అని చెప్తున్నావు, అసలు నీకు ఎంత ధైర్యం అన్నాడు. అంతే. చూసారా, వాళ్ళు ఏమన్నా చెప్పించలా, అతనే పడిపోయి చనిపోయాడు, ప్రాణం విడిచేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము చాలా విలువైంది. మనలను ప్రేమించేది, మనలను కరుణించేది, మనల్ని శుభ్రం చేసేది, మనల్ని దీవించేది, మనల్ని హత్తుకునేది, మనల్ని ఆశీర్వదించేది, మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచేది. ఆ వాక్యానికి విరుద్ధంగా మనం జీవించినప్పుడు మనం ఏమైపోతామంటే ఎక్కువ కాలం దేవుని ఎదుట మనము నిలువ లేకుండా పోతాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాట కనపడదు చూడండి, ఆదికాండము. ఇప్పుడు సంపాదన మీద ఎవరికి ఎక్కువ మక్కువ ఉంటుంది? పురుషులకు ఉంటుందా సంపాదన మీద మక్కువ? స్త్రీలకు ఉంటుందా? సంపాదించాలి అనేటటువంటి పట్టుదల స్త్రీలకు ఉంటుందా పురుషులకు ఉంటుందా? అవును. మరి సంపాదించినటువంటి సంపాదనలో నుంచి దేవునికి ఇవ్వాలనేటటువంటి పట్టుదల ఎవరికి ఉండాలి? కానీ వాళ్ళు చెప్తారా? ఎందుకని? చూడండి, ఈ 4వ అధ్యాయంలోకి వస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనిని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని. కొడుకు పుట్టిన సంపాదనేనంట. అర్థమవుతుందా? మొదటగా కొడుకు పుట్టాడు, కొడుకు సంపాదనే.
మరి నీ సంపాదనలో మొదటి ఫలాన్ని, నీ సంపాదనలో మొదటి భాగాన్ని మరి దేవునికి ఇవ్వాలిగా. ఇచ్చిందా? ఇవ్వలేదు కనుక వాడు ఏమయ్యాడు? మంచి శాపగ్రస్తుడు అయ్యాడు అనమాట. మామూలు శాపగ్రస్తుడు కాదు, భూమి మొత్తం తిరిగి వచ్చాడు అందరికంటే ముందు. అర్థమవుతుందా? అప్పుడు భూమి ఇన్ని ఖండాలుగా 7 ఖండాలుగా విడిపోయి లేదు, భూమి అంతా ఒకలాగానే ఉంది. తర్వాతే భూమి మొక్కలు అయిపోయింది అనమాట, 7 భాగాలుగా మారిపోయింది. ఇలా మారకముందే వాడు ఏం చేశాడంటే ముందు ఒక రౌండ్ వేసి వచ్చాడు. ఏం చేశాడు? ముందు ఒక రౌండ్ తిరిగి వచ్చాడు, దేశ దిమ్మరిలాగా తిరిగి వచ్చాడు. కాబట్టి ఈ వాక్యాలు మనం చదువుకుంటూ ఉంటే చూడండి, యెహోవా దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత భాగము కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చున్నబుచ్చుకొనగా, కయ్యూనుని లక్ష్య పెట్టలేదు, కయ్యూను తెచ్చినటువంటి అర్పణను కూడా లక్ష్య పెట్టలేదంట. హేబేలు లక్ష్య పెట్టాను హేబేలుని, హేబేలు తెచ్చినటువంటి అర్పణను కూడా లక్ష్య పెట్టాను. అంటే ఏంటి? హేబేలుని అంగీకరించాడు, హేబేలు తెచ్చినటువంటి కానుకను కూడా అంగీకరించాడు. కయ్యూనుని తృణీకరించాడు, కయ్యూను తెచ్చినటువంటి కానుకను కూడా తృణీకరించాడు. అంటే ఏంటి? దేవుని వాక్యం ఏం కనబడుతుందంటే, హేబేలు మందలో శ్రేష్టమైన వాటిని తెచ్చాను. మరి కయ్యూను ఏం తెచ్చాడు? పంటలో పరుగులు తెచ్చాను. ఏం తెచ్చాను? ఏమో నచ్చనే పట్టుకొచ్చి ఉంటాడు. వాడు నచ్చలేదు, వాడు తెచ్చిన కానుక నచ్చలేదు. పోయి మనిషి నచ్చలేదులే, కానుకన్నా నచ్చాలిగా. అంటే కానుకాడు వీడు మనిషి పట్టుకురాలా. అర్థమవుతుందా? మెరుకులు తరుకులు పట్టుకొచ్చాడు. దేవుడి మందిరానికి కూడా కొంతమంది అంట, ఈ దేవుడికి మందిరానికి ఇద్దాం అనుకున్నాం, పాస్టర్ గారికి ఇద్దాం అనుకున్నాను, కుంటి కోడిని, రెక్కదారిపోయిన కోడిని, పాలు ఈడ్చుకునే కోడిని ఎత్తారు పోస్ట్ అంటే కానీ. అర్థమైందా? కొంతమంది కుంటి గొర్రెల్ని, ఇందులో రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులు దేవుడి మందిరానికంటే గుడ్డి గొర్రెల్ని, కుంటి గొర్రెల్ని, అర్థమవుతుందా, పక్షవాతం వచ్చినటువంటి పశువుల్ని పట్టుకొస్తున్నారంట. అంటే దేవుడు ఎట్టున్నాడంటే, దేవుడు కుంటి వాటి కోసం చూస్తున్నాడు. కుంటి గొర్రెల కోసం, గుడ్డి గొర్రెల కోసం, కాళ్ళు ఇడిసే మేక కోసం. అంటే దేవుడు చీప్ అయిపోయాడమ్మా. అర్థమవుతుంది? ఏమైపోయాడు దేవుడు? దేవుడికి ఏది పాడేసినా చదువుకుంటాడు అంటున్నారు. ఇప్పుడు కయ్యోనికి లాగా అనుకుంటున్నారు, ఏది పాడేసినా చదువుకుంటాడు దేవుడు అనుకుంటున్నారు. ఆయన అవన్నీ దేవునికి ఇష్టం లేదంట. దేవుడు వాటిని తీసుకోవట్లా. నేనేదో దేవునికి ఇచ్చాను అనుకుంటున్నాడు. దేవుడు తీసుకోడు. దేవునికి కావాల్సిందేంటి? శ్రేష్టమైనది. హల్లెలూయా. నీ గర్భాన తొలుచూలు కుమారుణ్ణి నాకు ప్రతిష్ఠించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు అందరిలో నేటికి కూడా వాళ్ళు మొదట పుట్టిన వాడిని దేవునికి ఒకవేళ విడిపించాలంటే ప్రతిగా ఒక గాడిదనో లేకపోతే ఒక గాడిద వెల్లనో చెల్లించి బిడ్డ తెచ్చుకోవాలి. ఎందుకు దేవుడు ఆ ధనాన్ని శ్రేష్టమైనది తీసుకుంటున్నాడు? యాజకులకు ఎందుకు ఇస్తున్నాడు? సేవకులకు ఎందుకు ఇస్తున్నాడు అంటే, వాళ్ళు తినగా మిగిలిన దాన్ని దేవుని పని కోసం వాడుకుంటానికే దేవుడు అక్కడ ఉంచుతున్నాడు. ఇక్కడి నుంచి సంచులు ఆకాశానికి ఏం మోసుకెళ్తలా దేవదూతలు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి ఆకాశానికి ఏమి మోసుకెళ్తలా. ఎందుకంటే ఆకాశంలో ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు కావాల్సిన ఆహారం ఆకాశంలో దేవుడు సిద్ధం చేశాడు. ఎవరికి ఏ ఆహారం కావాలో ఆహారం అక్కడ దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కయ్యోను కూడా ఎలాంటి అర్పణ పట్టుకొచ్చాడు అంటే, అది కూడా ఏంటి? తృణీకరింపబడేదాన్ని పట్టుకొచ్చాడంట. వాడు ఇష్టం లేదు. వాడు ఎలా ఇష్టం లేదంటే, వాడు దుష్టుని సంబంధిగా ఉన్నాడంట. ఎవరి సంబంధిగా ఉన్నాడు? దుష్టుల సంబంధిగా ఉన్నవాడు ఇంకా దేవునికి ఏం పట్టుకొస్తాడు? దేవునికి ఇష్టమైన తేగలుగుతాడా? నీవైనా నేనైనా దుష్టుడికి సంబంధులుగా ఉన్నాం అనుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని మనం చేయలేము. దేవుడు కోరుకున్న కానుక మనం అర్పించలేము. దేవుడు కోరుకున్నట్టు మన హృదయాన్ని మనం దేవునికి చెల్లించలేము. దేవునికి కావాల్సింది శ్రేష్టమైంది. దేవునికి కావాల్సింది ప్రథమ బలము. దేవునికి కావాల్సింది బల ప్రారంభమైనటువంటిది కావాలంట దేవునికి.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గురించి తెలుసుకుందాం. ఆదికాండము 14:18 దగ్గర నుంచి చదువుతాం వినండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాం 5 రాజులను జయించి వాళ్ళు దోసుకెళ్ళిందంతా దోసుకొస్తున్నాడు. ఇంకా వాళ్ళకేమన్నా కలిగిందంటే దోసుకొస్తున్నాడు. లేదా జయించిన వాడికే అది సొంతం అవుతుంది, దోసుకురావడం అవదు. యుద్ధం అంటే ఏంటి? ప్రాణం పెట్టడమే. ప్రాణం పెట్టాడు, యుద్ధాన్ని జయించాడు కనుకే ఆ ఓడిపోయిన వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ వేరే అవుతాయి. ఎవరి అవుతాయి? జయించినవి అవుతాయి. ఇప్పుడు అబ్రహాము ఒక రాజు వలె, మహారాజు వలె ఆ సైన్యాన్ని వేసుకొని ఆ సొమ్మంతా పట్టుకొని వస్తా ఉన్నాడు. ఇప్పుడు షాలేము రాజు ఎదురయ్యాడు. ఆయన దేవునికి నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడంట. ఆయన ఎలాంటి వాడంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఏం పట్టుకొచ్చాడు అబ్రహాం దగ్గర కంటే? ద్రాక్షారసమును రొట్టెని పట్టుకొచ్చాడు. అయ్యారా, అరే ఎక్కువ ద్రాక్షారసం తెస్తాడు రా, రొట్టె వాళ్ళు తెస్తారు. ద్రాక్షారసం రొట్టి వీళ్ళకి పెట్టి వీళ్ళ దగ్గర నుంచి దశమ భాగాలన్నీ లాగేసుకుంటాడు రా. అసలు వీళ్ళకి అర్థం కావట్లేదురా. ఇంట్లో డబ్బులను తీసుకెళ్లి ఎవరికి ఎత్తున్నారు తెలుసా? అయ్యగారికి ఎత్తున్నారా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు అబ్రహాం కూడా అర్థం కాల. ఏమర్థం కాల? షాలేము రాజు రొట్టెను ద్రాక్షారసము తెచ్చి అబ్రహాముకి ఇచ్చి, అబ్రహాం ఇచ్చినటువంటి దశమ భాగమును అంటే ఏంటి? అన్నిటిలో దశమ భాగం అంట. ఎన్నిటిలో? బంగారం ఉంటే బంగారంలో, ఇత్తడి ఉంటే ఇత్తడిలో, ఇనుము ఉంటే ఇనుములో, వెండి ఉంటే వెండిలో, వస్త్రాలు ఉంటే అన్నిటిలో దశమ భాగము అబ్రాము షాలేము రాజు అయినటువంటి అర్థమవుతుందా ప్రధాన యాజకుడికి సమర్పించెను. సమర్పించబడినటువంటి ఆ కానుకలన్నిటినీ ఆయన తీసుకెళ్లాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఎందుకు సమర్పించాలి అంటే, నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు తోడై ఉండాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు తోడై ఉండాలంటే ఆ దేవునికి నీకు మధ్యవర్తిగా ఎవరుండాలి? దేవుని యాజకుడు ఉండాలి, దేవుని సేవకుడు ఉండాలి. కాబట్టి ప్రియులారా, నీవు దీవించబడటం కోసమే, నీవు ఆశీర్వదింపబడటం కోసమే, నీవు గొప్పగా చేయబడటం కోసమే దేవుడు నీ వద్ద నుంచి కానుకలు తీసుకునేవాడుగా ఉన్నాడు. మనం దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళుగా ఉండొద్దండి. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పింది చేసి నన్ను అడగండి, నేను విస్తారంగా మీకు కుమ్మరిస్తానంటున్నాడు, నేను మీకు విస్తారంగా అనుగ్రహిస్తానంటున్నాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే, హృదయాన్ని పట్టుకొని మనం దేవునికి ఇవ్వకుండా చేసి దేవుని యొద్ద నుంచి మనకు రాకుండా చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఏమో దేవునికి ఇవ్వకుండా చేస్తున్నాడు, దేవుని యొద్ద నుంచి మనకు రాకుండా చేస్తున్నాడు. తెలుసుకోవాలి. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి. కాబట్టి ప్రియులారా, హేబేలు దేవునికి ఏం చేశాడు? శ్రేష్టమైన వాటిని అర్పించాడు.